తీస్తారన్న చాలా ఆతృతగా వేసుకున్నాండి. చివరి గెలిపి చివరి వరకు సో ఇక్కడ గమనించాలి. ఎందుకంటే పొరుపుకి చాలా దగ్గరలో ఉన్నటువంటి మన ఆయనలో అందరికి నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఉగాది పండుగను పురస్కరించుకుని మా ఊరిలో గ్రామ స్థాయి కబడ్డీ టోర్నమెంట్ పెద్దల సమక్షంలో అయితే నిర్వహించడం జరిగింది. ఈ యొక్క టోర్నమెంట్ ని ఉగాది పండుగ తెల్లారి రోజున మధ్యాహ్నం 2 గంటలకైతే స్టార్ట్ చేయడం జరిగింది. మా ఊరి పెద్దల సహకారంతో మా గ్రామ పంచాయతీ నుండి అయితే టోర్నమెంట్ నిర్వహించడానికి కావాల్సినటువంటి వస్తువులను, ప్రైజులను, అదే విధంగా కొబ్బరికాయలను తీసుకుని చిన్న పెద్ద అని తేడా లేకుండా ప్రతి ఒక్కరం డప్పు సప్పులతో అయితే టోర్నమెంట్ కాడికి అయితే బయలుదేరినాం. ఇలా అందరం కలిసికట్టుగా టోర్నమెంట్ కాడికి వెళ్తుంటే నాకు చాలా ఆనందం వేసిందన్న. ఆటపాటలతో మేమైతే టోర్నమెంట్ నిర్వహించడానికి అయితే ఆసక్తికరంగా అయితే బయలుదేరినాం. ఇక తొందరగా మా ఊరి గ్రామస్తులందరం మా ఊరి పోచమ్మ దేవాలయం దగ్గరికి చేరుకుని అక్కడ అమ్మవారి ఆశీస్సులు తీసుకుని నేనైతే ఈ యొక్క టోర్నమెంట్ విజయవంతంగా జరగాలని ఆ అమ్మవారిని అయితే వేడుకున్నా. అక్కడ అమ్మవారిని అయితే దర్శించుకుని మేమైతే టోర్నమెంట్ నిర్వహించడానికి అయితే బయలుదేరినాం. మా ఊరి చిన్నలు, పెద్దలు, అదే విధంగా అధికారులు, అనధికారులు అందరం టోర్నమెంట్ కాడికైతే చేరుకుని పెద్ద మనుషుల చేతుల మీదుగా ఈ యొక్క టోర్నమెంట్ కి అయితే పూజలు అయితే నిర్వహించినాం. మేము ఏ విధంగా అయితే ఈ యొక్క టోర్నమెంట్ ను ప్రారంభించే ముందు అయితే వీడియో చూసుకోవచ్చు. కాబట్టి అందరూ అక్కడ టెంకాయ సమర్పణలు ప్రతి ఒక్కరు పాల్గొనాలి. ఈరోజు మన గ్రామంలో పెద్దలందరూ కలిసి ఇంట్లో టెంకాయను అక్కడ గుడి దగ్గర ఆశీర్వాదాలు అయితే ఈ యొక్క మన సభాస్థలం దగ్గర ప్రతి ఒక్కరిని మనము ఆశీర్వాదాలు కాగాలని కోరుకున్నాము. ప్రతి ఒక్కరు టెంకాయ సమర్పణలో ఇంకా చాలా ఉన్నాయన్న, ఇంకా ఆసక్తి గల వారు ఇంకా వెళ్ళచ్చు. పిల్లలు, పెద్దలు అందరూ ప్రతి ఒక్కరు వెళ్ళి ఆ టెంకాయ సమర్పణ టెంకాయ ప్రతి ఒక్కరు పెడితే వారికి అందరికీ కూడా మనకు పుణ్యమేస పాప పాపం ప్రతి ఒక్కరు వారికి అక్కడికి వెళ్ళాలి. అలాగే ఇక్కడ కోర్టు పూజలు పూర్తి చేసుకున్న తర్వాత మా ఊరి గ్రామ పెద్దలందరితో ఒక ఫోటో అయితే దిగినామన్న. పూజ అనంతరం మా ఊరి గ్రామ పెద్దలందరితో ఒక ట్రయల్ మ్యాచ్ అయితే ఆడిపించిన అన్న. మా ఊరి పెద్దలందరూ ఈ యొక్క ట్రయల్ మ్యాచ్ అయితే చాలా బాగా ఆడారు.
ఫస్ట్ ఆఫ్ ఆల్ మన కోచయ్య గారు కూడా కూతకెళ్లారు. నెక్స్ట్ మరెవరంటారో చూద్దాం, వీక్షిద్దాం. ప్రతి ఒక్కరు రావాలి, చూడాలి, ప్రతి ఒక్కరు వీక్షించాలి, తల్లిని కాగలరు. అమ్మకెళ్తా ఉన్నారు. మరి అక్కడ నుంచి ఎన్ని పాయింట్లు తీసుకొస్తారో వారిని ఆసక్తికరంగా ఇక్కడ మన వాళ్ళు కూడా చూస్తారు. కృష్ణ గారి టీం కూడా నీలగిరి కోచయ్య గారు సూపర్ రైడర్, సూపర్ రైడర్. రైట్, ఓకే 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 ఓకే, సూపర్. 1 పాయింట్ నీలగిరి. ట్రయల్ మ్యాచ్ అనంతరం మా ఊరి చిన్నపిల్లలకైతే మొదటి మ్యాచ్ అయితే ఆడిపించినాం. ఈ యొక్క ఆటలో చిన్నపిల్లలు అయితే చాలా మంది అయితే పాల్గొన్నారు. తర్వాత పిల్లలందరికీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చెప్పి మ్యాచ్ అయితే స్టార్ట్ చేసినాం. చిన్న పిల్లలందరూ చాలా చక్కగా అయితే ఆటను ఆడారు. ముఖ్యంగా ఈ యొక్క టోర్నమెంట్ అనేది చిన్నపిల్లలు క్రీడా స్ఫూర్తిని నింపాలనే ఉద్దేశంతో ఈ యొక్క టోర్నమెంట్ అయితే మా మిత్రులందరం కలిసి నిర్వహించడం జరిగింది. వస్తున్న జనరేషన్ లో ఆటలపై ఆసక్తి అనేది చాలా తగ్గిపోతుంది. ఇలాంటి పరిస్థితులను చిన్నపిల్లలు ఎదుర్కోవద్దనే ఉద్దేశంతో నేను మా మిత్రులందరం కలిసి ప్రతి ఉగాది పండుగకు ఖచ్చితంగా టోర్నమెంట్ నిర్వహించాలని అయితే డిసైడ్ అయినాం. ఇలా చేయడం వల్ల పిల్లలందరికీ ఆటపై కసి పెరుగుతుంది. అదే విధంగా పిల్లలందరూ ఆటలు ఆడాలనే ఆసక్తి కూడా చూపిస్తుంటారు. రైడింగ్ చేసేది మా తమ్ముడు విజయ్. వీడైతే మంచి స్కిల్స్ తో అయితే ఆట అయితే ఆడిండు. ఈ మ్యాచ్ లో మా తమ్ముడు విజయ్ వాళ్ళ జట్టు అయితే విజయం అయితే సాధించింది. తర్వాత రెండవ మ్యాచ్ దినేష్ కుమార్ వర్సెస్ కృష్ణ వారి జట్ల మధ్య అయితే జరిగింది. ఈ యొక్క ఆటలో దినేష్ కుమార్ జట్టు అయితే విజయం అయితే సాధించింది. ఆటల్లో గెలుపు ఓటములు అనేవి సహజమే, కాబట్టి మనం ఓడిపోయామని నిరాశపడకూడదు, గెలిచామని గర్వపడకూడదు. మా టోర్నమెంట్ అయితే చాలా సంతోషంగా అయితే జరిగింది. తర్వాత మూడవ మ్యాచ్ మా జట్టుకు మరియు మా తమ్ముడు అంజీ వాళ్ళ టీం కి అయితే జరిగింది. ఈ మ్యాచ్ లో మా జట్టు అయితే విజయం అయితే సాధించింది. మా టీం అందరం యొక్క మ్యాచ్ అయితే చాలా ఫ్రెండ్లీగా అయితే ఆడినాము. ప్రతి క్షణం చెప్పాల్సినే ఉంటుంది. ఎంపర్ నిర్ణయమే తుది నిర్ణయం. ఇది మాత్రం మీరు గుర్తుంచుకోవాలి. లక్ష్మణ్ గారు, హ్యాట్స్ ఆఫ్ టు మల్లేశం గారు. ఈ టోర్నమెంట్ చూడడానికి మా ఊరి గ్రామస్తులందరూ భారీ సంఖ్యలో అయితే తరలి వచ్చారు. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి నా యొక్క ధన్యవాదాలు. తర్వాత మ్యాచ్ మా తమ్ముడు విజయ్ వర్సెస్ కృష్ణ వారి జట్ల మధ్య అయితే జరిగింది. ఈ జట్టులో కృష్ణ టీం అయితే విజయం అయితే సాధించింది. ఈ యొక్క టోర్నమెంట్ కి అఫీషియల్ గా చేయడానికి నాకు కబడ్డీ ఆటను పరిచయం చేసిన గురువు గారు దశరథ్ అన్నయ్య అయితే వచ్చారు. మేము పిలవగానే కాదనకుండా వచ్చినందుకు ధన్యవాదాలు. తర్వాత ఈ మ్యాచ్ వచ్చేసి మా తమ్ముడు అంజీ వర్సెస్ కృష్ణ వారి టీం మధ్యలో అయితే జరిగింది. ఈ మ్యాచ్ లో కృష్ణ టీం విజయం అయితే సాధించింది. కృష్ణ వర్సెస్ అంజీ. తర్వాత మ్యాచ్ వచ్చేసి సెమీఫైనల్ మ్యాచ్. ఈ మ్యాచ్ మా జట్టు మరియు దినేష్ కుమార్ వాళ్ళ జట్ల మధ్య అయితే జరిగింది. ఇందులో మేమైతే విజయం సాధించి ఫైనల్ కి అయితే చేరుకున్నాం. తర్వాత సెమీఫైనల్ 2 మ్యాచ్ వచ్చేసి దినేష్ కుమార్ వర్సెస్ కృష్ణ టీం మధ్యలో అయితే జరిగింది. ఈ మ్యాచ్ లో దినేష్ కుమార్ వాళ్ళ టీం గెలిచి ఫైనల్ కి అయితే చేరుకుంది. ఈ మ్యాచ్ లో ఓడిపోయిన టీం కి అయితే మేమైతే 3వ బహుమతి అయితే ప్రకటించాము. చిన్నపిల్లలు ఉన్నారు, ఇక్కడ పెద్ద పిల్లలు ఉన్నారు. అయినా సరే ఒకసారి దినేష్ కుమార్ అండ్ 1 పాయింట్. దినేష్ తర్వాత ఫైనల్ మ్యాచ్ వచ్చేసి దినేష్ కుమార్ వర్సెస్ మా జట్టు మధ్యలో అయితే జరిగింది. ఈ యొక్క మ్యాచ్ కు ముందు మా ఊరి గ్రామ పెద్దల నుండి అయితే ఆశీర్వాదాలు తీసుకోవడం జరిగింది. ముందుగా ఈ యొక్క టోర్నమెంట్ కి సహకరించినటువంటి దాతలందరికీ నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు. వారికి కూడా ధన్యవాదాలు. వారికి కూడా
ప్రతి ఒక్కరికి ఎటువంటి ద్వేషాలు విద్వేషాలు లేకుండా వారికి సేకానికి రావాల్సిందిగా ప్రతి ఒక్కరికి నా యొక్క ధన్యవాదాలండి. వెళ్ళాలి దుర్గయ్య గారు, ఇంకా ఇతర పెద్దలు, గౌరవనీయులు, చాలా సరస్వతి పుత్రులు ఎక్కువ ఉన్నారు ఇక్కడ. ప్రతి ఒక్కరు వెళ్ళి వాళ్ళకి సేకాండి ఇవ్వాల్సిందిగా. ఎందుకంటే వాళ్ళు సింహాలకు తక్కువేం కాదు, చిరుతపులకి తక్కువేం కాదు. ఎందుకంటే సింహాలతో తర్వాత ఈ యొక్క టోర్నమెంట్ లో ఫైనల్ మ్యాచ్ అనేది చాలా ప్రశాంతంగా అయితే జరిగింది. మా అపోజిట్ టీం అన్న వాళ్ళు మేమైతే చాలా ఫ్రెండ్లీగా అయితే ఫైనల్ మ్యాచ్ అయితే ఆడినాం. ఈ మ్యాచ్ లో మా జట్టు విజయం సాధించి ఈ టోర్నమెంట్ లో ప్రథమ స్థానంలో అయితే నిలిచాము. ఈ ఫైనల్ మ్యాచ్ జరిగినటువంటి కొన్ని వీడియో క్లిప్లు అయితే మీకు అయితే చూపిస్తాను, మీరైతే చూసేయండి. గెలుపును దరి చేరుకుంటుందండి. చివరి గెలుపు చివరి వరకు మరి చెప్పేది ఎంపైర్ చెప్పిందే తుది నిర్ణయం, అదే శిలాశాసనం. గుర్రాల్లా పోరాడుతూ ఉంటే ఇక్కడ ఉన్నటువంటి వాళ్లకు ఒక రేపు గుర్రాన్ని నేనేందుకు కాలేనురా అన్నట్టుగా ఉంది. తమిళ వచ్చి పంజాబ్ విసిరిగారు తప్ప ఇక్కడ తప్పలేదు, ఆనకవ్వకు తప్పలేదు. అయినా సరే వారికి ధన్యవాదాలు తెలుస్తున్నాం. తిలకించాలి. చాలా పులిలా వర్షాలు చిరుతపులి వేగం, సింహం లాంటి గర్జన, పాయింట్ తీసుకురావాల్సింది ఖచ్చితంగా. భాస్కర్ రైడర్ అవుట్. మల్లేశం టీం తప్పదు గెలుపోవడం లాంటి సహజం.
ఈ యొక్క టోర్నమెంట్ లో మా జట్టు అయితే ప్రథమ స్థానంలో నిలిచింది. రెండవ స్థానంలో దినేష్ వాళ్ళ టీం, మూడవ స్థానంలో కృష్ణ వాళ్ళ టీం అయితే నిలిచాయి. ఆటల్లో గెలిపోవటంలు అనేవి సహజమే. ఆటలు ఆడేటప్పుడు ఎంత కోపాలతో కలిసితో ఆడినా ఆట కంప్లీట్ అయిపోయినాక అందరూ కలుసుకుంటే ఫీల్ వేరే ఉంటుంది. ఈ యొక్క టోర్నమెంట్ కి కృషి చేసిన పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు. అలాగే ఈ యొక్క టోర్నమెంట్ లో దాతలుగా సహకరించినటువంటి పెద్దలందరికీ మేమైతే శాలువాతో సత్కరించాము. ముందుగా ఈ యొక్క టోర్నమెంట్ కి ప్రథమ బహుమతి దాతగా సహకరించినటువంటి మా ఊరి పంచాయతీ కార్యదర్శి నాగరత్నం సార్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు సార్. మీకు మేమందరం ఎల్లప్పుడూ రుణపడి ఉంటాం సార్. తర్వాత రెండవ బహుమతికి దాతలుగా సహకరించినటువంటి కె విజయ్ కుమార్ మరియు కె దుర్గయ్య మా నాన్నగారికి హృదయపూర్వక ధన్యవాదాలు. తర్వాత మూడవ బహుమతికి దాతలుగా సహకరించినటువంటి బాగముల్ల మల్లయ్య గారికి ధన్యవాదాలు. అదే విధంగా ఈ యొక్క టోర్నమెంట్ కి మీరెంతో కృషి చేశారు. ధన్యవాదాలు మామగారు. ఈ యొక్క కార్యక్రమానికి అఫీషియల్ గా విచ్చేసి టోర్నమెంట్ లో ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఆటలు ఆడిపించిన మా గురువు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. మమ్మల్ని మీరు ఈ విధంగానే ముందుకు నడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నయ్య. ఈ యొక్క టోర్నమెంట్ కు గిఫ్టులను ప్రైజులను అందజేసినటువంటి నీలగిరి రాజు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. మీరు మమ్మల్ని ఇదే విధంగా సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమానికి శాలువలను దాతలుగా సహకరించినటువంటి గడ్డ మీద రాజు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఇదే విధంగా మన ఊరి పిల్లలను మీరు ఎంకరేజ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బాబాయ్. అదే విధంగా ఈ యొక్క కార్యక్రమానికి టెంట్ సామాగ్రిని దాతలుగా సహకరించినటువంటి బి నరసింహ గారికి ధన్యవాదాలు. అదే విధంగా ఈ యొక్క కార్యక్రమానికి సౌండ్ ను దాతలుగా సహకరించినటువంటి నీలగిరి మోహన్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసినటువంటి గ్రామ పెద్దలందరికీ నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు. తర్వాత మా టీం అందరం గ్రామ పెద్దల చేతుల మీదుగా ప్రథమ బహుమతిని అందుకోవడం జరిగింది. అదే విధంగా రెండో బహుమతిని గ్రామ పెద్దల చేతుల మీదుగా దినేష్ వారి టీం అందుకోవడం జరిగింది. అదే విధంగా కృష్ణ వారి టీం కూడా గ్రామ పెద్దల చేతుల మీదుగా మూడవ బహుమతిని అందుకోవడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసినటువంటి మా ఊరి గ్రామ పెద్దలకు మరియు మా టీం సభ్యులందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరు నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు. మమ్మల్ని మీరందరూ ఇదే విధంగా ప్రోత్సహిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకేనలో మరి ఈ యొక్క వీడియోని ఇంతటితో ముగిస్తున్నాను. ఈ యొక్క వీడియోలో ఏమైనా తప్పుంటే నాకు క్షమించండి అన్న. మరియు ఈ యొక్క వీడియో మీ అందరికి నచ్చినట్లయితే మీ మిత్రులకు బంధువులకు షేర్ చేయండి. అదే విధంగా నాకు కొంచెం సపోర్ట్ ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరొక వీడియోలో మళ్ళా కలుద్దాం. అంతవరకు సెలవు. ధన్యవాదాలు.